హలో టెల్జీ పీపుల్ ఎలా ఉన్నారు? సో ఈ వీడియోలో మనం యూ అండ్ ఐఆర్ పోలార్ ఆపోజిట్స్ యానిమేకి సంబంధించిన సీజన్ 1 రివ్యూ మాట్లాడుకోబోతున్నాం. అండ్ అంతేకాకుండా తెలుగు డబ్ రివ్యూ కూడా మాట్లాడుకోబోతున్నాం. బికాస్ లాస్ట్ టైం చూసుకుంటే మనకి ఎపిసోడ్ 1 రివ్యూ చేసినప్పుడు తెలుగు డబ్ రివ్యూ ఇవ్వలేకపోయాం. బికాస్ తెలుగు డబ్బు అప్పుడు రిలీజ్ అయిన ఎపిసోడ్ 1 ప్రాపర్ సింక్ లేక నేనైతే చూడలేక దానికి రివ్యూ కూడా ప్రాపర్గా ఇవ్వలేకపోయాను. సో కాబట్టి ఈ రోజు అయితే 10 ఎపిసోడ్స్ వరకు తెలుగులో కూడా రిలీజ్ అయ్యాయి, ఇంకో 2 మాత్రమే ఉన్నాయి. సో కాబట్టి ఇది పర్ఫెక్ట్ టైము, సో ప్రాపర్ రివ్యూ కూడా ఇవ్వచ్చు. అందుకే తెలుగులో కూడా చూసే సో సీజన్ 1తో పాటు తెలుగు డబ్ రివ్యూ కూడా ఇచ్చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డీటెయిల్స్ విషయానికి వెళ్ళిపోతే యూ అండ్ ఐఆర్ పోలార్ ఆపోజిట్ చూసుకుంటే ఈ వింటర్ 2026లో వచ్చిన ఒక యానిమే అనమాట. అండ్ దీంట్లో టోటల్ 12 యానిమేస్ తోటి సీజన్ 1 అనేది ఎండ్ అయిపోయింది. సీజన్ 2 ఇన్ఫర్మేషన్ లాస్ట్లో చెప్తా, బికాస్ సీజన్ 2 ఇస్ కమింగ్. ఇక ఇప్పుడు మన సీజన్ 1 ఎలా అనిపించింది ఓవరాల్గా అడిగితే కనుక నాకైతే రీసెంట్ టైమ్స్లో వచ్చిన రామ్ కామ్ సిరీసెస్లో చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ ఇచ్చిన ఎక్స్పీరియన్స్ కూడా చాలా ఫ్రెష్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. సో మనం మోస్ట్ ఆఫ్ ద టైము రామ్ కామ్ సిరీసెస్ ఏవి తీసుకున్నా కూడా అన్నీ కూడా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సిరీసెస్లా కాకుండా అన్నీ ఒక కైండ్ ఆఫ్ ప్యాటర్న్ ఫాలో అవుతాయి. సో యాజ్ యూజువల్ రామ్ కామ్స్ అన్నీ అంతే. అండ్ ఇది కూడా చూసుకుంటే అలాంటి ప్యాటర్నే ఫాలో అవుతుంది. బట్ ఇది చూసుకుంటే తీసుకునే రూట్ అనేది డిఫరెంట్ అనమాట. సో ఈ సిరీస్ ఎలా ఉంటుందంటే సో లైక్ మనకు ఒక హొరీమియా చూస్తే మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కలుగుతుంది అలాగుంటుంది. బట్ కొంచెం కామెడీగా అండ్ కొంచెం వ్యాకీగా అయితే ఉంటుందన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ప్రమేష్ విషయానికి వెళ్ళిపోతే సో మన మెయిన్ హీరోయిన్ చాలా అంటే చాలా ఎనర్జెటిక్ అనమాట. సో తను చూసుకుంటే చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది, అందరితో క్లోజ్గా ఫ్రెండ్లీగా మూవ్ అవుతూ ఉంటుంది. బట్ తను ఒకరిని లవ్ చేస్తుంది వాళ్ళ క్లాస్లో. వాడు చూసుకుంటే మన మెయిన్ హీరో. బట్ ఈడు మాత్రం చాలా అంటే కంప్లీట్లీ ఆపోజిట్ మన హీరోయిన్కి. ఎందుకంటే వీడు చూసుకుంటే చాలా సైలెంటు, అందరితో అంత క్లోజ్గా ఉండడు, తన పని తాను చూసుకుంటాడు. సో అలాంటివన్నీ లవ్ చేసింది కాబట్టి వీళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ ఎలా డెవలప్ అవుతుందని చెప్పి మనకైతే అనిపిస్తుంది. వీళ్ళు యాక్చువల్గా సిరీస్ చూడండి మీకే అర్థమవుతుంది. స్టార్టింగ్లోనే మొత్తం అర్థమైపోతుంది. అండ్ తర్వాత అంతా జరిగే ప్రతి ఒక్క ఎపిసోడ్ కూడా చూసుకుంటే ప్యూర్ ఎంటర్టైన్మెంట్ అండ్ ప్యూర్ బ్లెస్. ఒక ప్రాపర్ లవ్ స్టోరీని చూస్తున్నాం. అది కూడా ఆల్రెడీ డెవలప్మెంట్ అయిపోయిన లవ్ స్టోరీని చూస్తూ ఉంటే ఎలా ఉంటుందో తెలుసా? ఒక మంచి ఫీలింగ్. లైక్ ఓకే నెక్స్ట్ ఏం జరుగుతుంది, అసలు ఏంటి ఇప్పటి వరకు నేను చూసినవన్నీ చూసుకుంటే 2 క్యారెక్టర్ల మధ్య లవ్లో పడతారు. సో అలాంటి పడే ప్రాసెస్ను చూశాను. బట్ ఇక్కడ ఆల్రెడీ పడిపోయిన ప్రాసెస్ దాని తర్వాత ఏం జరుగుతుంది అనేది మనకు ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఈ సిరీస్ దాన్ని ఎంత పర్ఫెక్ట్గా క్యాప్చర్ చేస్తుందంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ కలిగిస్తుంది. ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే సింపుల్గా వాళ్ళిద్దరి మధ్య స్టోరీని చూపిస్తే అంత గొప్పగా అనిపించదు. సో ఇక్కడ చూసుకుంటే చాలా ఫ్రెండ్లీ క్యారెక్టర్స్ ఉంటాయి. సో అన్ని సిరీస్లాగా ఒక గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్నే మెయిన్గా హైలైట్ చేస్తారనేది కాదు. సో దీంట్లో చూసుకుంటే చాలా మందితో ఇంట్రాక్షన్స్ అనేది కనిపిస్తాయి. బట్ అలానే అందరికి మరీ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేసి సిరీస్ని జంబుల్ చేసేసి అది ఎక్స్పీరియన్స్ బ్యాడ్ చేయదు. సో ఎక్కడెక్కడ ఏ క్యారెక్టర్ని చూపించాలో చూపిస్తారు క్లాస్మేట్స్ అందరినీ. బట్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు, వాళ్ళ మీద ఫోకస్ చేస్తారు. వాళ్ళ మీద కూడా ఫోకస్ ఎలా ఉంటుందో తెలుసా? ఓకే ఇప్పుడు ఈ క్యారెక్టర్ మీద చూపిస్తున్నాం, ఈ క్యారెక్టర్ మీద 2-3 ఎపిసోడ్లు తీసుకెళ్ళిపోదాం పక్కన వాళ్ళని పట్టించుకోకుండా అనేలా కాకుండా ప్రతి ఎపిసోడ్లో ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఇస్తూ అందరినీ మనకు చూపిస్తూ సో ఒక ఎలా ఉంటుందంటే ఒక హ్యాపీ గ్రూప్ని ఎంతో వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్ని మనం లైవ్లో చూస్తూ మనం రియల్ లైఫ్లో ఎలా గడిపామో చూస్తే ఎలా ఉంటుందో, బట్ దానికి కొంచెం లవ్ అనేది యాడ్ అయితే ఎలా ఉంటుందో అని ఉంటుందన్నమాట. సో ఐ థింక్ యూ అండ్ ఐఆర్ పోలార్ ఆపోజిట్స్ అనేది రీసెంట్ టైమ్స్లో వచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ రామ్ కామ్స్ ఆఫ్ ఆల్ టైమ్. అండ్ నాకు మాత్రం ఇది ఇచ్చిన ఎక్స్పీరియన్స్ నేను మర్చిపోలేను. ఫస్ట్లో చూసుకుంటే ఈ సిరీస్ని చూసినప్పుడు ఓకే ఇదేం చూస్తాంలా అనుకున్నా. బట్ తర్వాత ఎపిసోడ్ 1 ఎండ్ అయిన విధానం, ఆ తర్వాత మిగతా ఎపిసోడ్లు ఇచ్చిన ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో డెఫినెట్లీ ఈ యానిమేని మిస్ అవ్వకూడదని నేనైతే ఫిక్స్ అయిపోయాను. సో ఇప్పుడు టెక్నికల్ విషయానికి వెళ్ళిపోతే సో సిరీస్ని ఎలా అడాప్ట్ చేశారు? అబ్సల్యూట్ సినిమా. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ఓపెనింగ్ ఎండింగ్ గురించి మాట్లాడుకుందాం. ఎంత క్రియేటివిటీ ఉంటుందంటే ఓపెనింగ్లో ఎండింగ్లో నేనైతే రీసెంట్ టైమ్స్లో అంత క్రియేటివిటీ ఎక్కడా కూడా చూడలేదు. ఓపెనింగ్ ఎండింగ్లో ఒకవైపు చూసుకుంటే ఫ్రీరని ఎంతో క్రియేటివ్గా ఒక నేరేటివ్ని అయితే చూపిస్తారు. అండ్ ఇది చూసుకుంటే అలాంటి నేరేటివ్ లేకపోయినా కూడా దీన్ని టెక్నికల్గా క్రియేటివిటీ యూజ్ చేసి ఒక బ్యూటిఫుల్ అండ్ ఎంతో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే కలిగించే ఓపెనింగ్ని క్రియేట్ చేశారు. సాంగ్ కూడా చాలా బాగుంటుంది దాంతోపాటు. అండ్ ఎండింగ్ విషయానికి వెళ్ళిపోతే ఎండింగ్ కూడా చాలా డిఫరెంట్ క్రియేటివిటీ ఉంటుంది. సో దీంట్లో చూసుకుంటే మనకి మన మెయిన్ హీరోయిన్ ఒక పాత్రలో వెళ్తూ ఉంటుంది, దాని చుట్టూ తన ఫ్రెండ్స్ని తన లవర్ని అందరిని చూపిస్తూ ఉంటారు. సో ఆ ఎండింగ్ క్రియేట్ చేసిన విధానం కూడా చాలా బాగుంది అండ్ సాంగ్ కూడా చాలా బాగుంటుంది. సో ఓవరాల్గా ఓపెనింగ్ ఎండింగ్ క్రియేటివిటీ అయితే పీక్ అనమాట. ఇక సిరీస్ అడాప్టేషన్ విషయానికి వెళ్ళిపోతే నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఆ సిరీస్లో ఉండే ఆ వ్యాకినెస్ని ఆ కామెడీనెస్ని ఎక్కడ మిస్ చేయకుండా
బట్ అట్ ది సేమ్ టైం లవ్ పార్ట్ని కూడా మిస్ చేయకుండా అన్నిటిని కలిపి మనకి యానిమేషన్లోనే చూపిస్తూ ఆ యానిమేషన్లో క్యారెక్టర్స్ ఓకే ఇప్పుడు వీళ్ళ మధ్య కొంచెం డెవలప్ అవుతుంది, అర్రే కొంచెం ఓకే ఒక కైండ్ ఆఫ్ వేలో వెళ్తుంది అని అనుకునే లోపు మంచి రిలీఫ్ కలిగించే యానిమేషన్స్ తోటి ఆ క్యారెక్టర్స్ని నింపేస్తారు చూడండి. అది కలిగించిన ఫీలింగ్ ఇంకా అద్భుతంగా అనిపించింది. సో ఓవరాల్గా చెప్పాలంటే స్టూడియోస్కి కుడోస్కి దీని మీద వర్క్ చేసిన ప్రతి ఒక్క స్టాఫ్కి అండ్ స్టూడియోకి కుడోస్ చెప్పాలి. ఎందుకంటే ఎంత ఎఫర్ట్ అండ్ ఎంత లవ్ ఉంటే కనుక ఈ సిరీస్ని ఎంత బాగా చేస్తారో. ఎక్సలెంట్ స్టాఫ్, ఎంత ప్రాణం పెట్టి పనిచేశారు ఈ సిరీస్ మీద. చూస్తే మీకే అర్థమవుతుంది, చిన్న చిన్న డీటెయిల్స్ కూడా ఉంటాయి అండ్ ఆ చిన్న చిన్న డీటెయిల్స్ కూడా ఎంతో గ్రేట్ థింగ్స్ అయితే యాడ్ చేస్తాయి ఒక సిరీస్కి. సో టెక్నికల్గా దే డిడ్ ఏ 100% జాబ్, 10/10 ఒక్క పాయింట్ కూడా తగ్గించిన ఆ విషయానికి వస్తే కనుక. సో ఓవరాల్గా చెప్పాలంటే ఈ యానిమే నాకు ఇచ్చిన ఎక్స్పీరియన్స్ మాత్రం నేను మర్చిపోలేను. ఐ లవ్డ్ ఇట్. నేనైతే ప్రతి ఒక్కరికి రికమెండ్ చేస్తాను, చూడండి. సీజన్ 1 ఎండ్ అయిపోయింది కాబట్టి. సో ఇప్పుడు తెలుగు డబ్బు ఎలా ఉంది? సో తెలుగు డబ్బు విషయానికి వెళ్ళిపోతే కనుక చాలా బాగుంది భయ్య. సో లాస్ట్ టైం చూసుకుంటే ఎపిసోడ్ 1లో నేనైతే తిట్టాను, ఎందుకంటే క్రంచీ రోల్ చూసుకుంటే ఎపిసోడ్ 1 తెలుగు డబ్బు ఏదైతే ఉందో అసలు సింక్ లేకుండా పెట్టేశారు. మన ఎపిసోడ్ కూడా చూడలేము, అంత అవుట్ ఆఫ్ సింక్ ఉంటుంది. బట్ తర్వాత వెంటనే కరెక్ట్ చేశారు, దాని తర్వాత నేను రివ్యూ ఇవ్వలేకపోయాను. ఈరోజు చెప్తున్నాను తెలుగు డబ్ చాలా అంటే చాలా బాగుంది. సో అంటే కొన్ని క్యారెక్టర్స్కి జపనీస్ యొక్క వాయిస్ను వింటూ జపనీస్ యొక్క ఆ క్యారెక్టర్ను చూస్తే ఎలా అనిపించిందో అలాగే అనిపించింది. కొన్ని తెలుగులో కూడా చూసుకుంటే అంత బాగా క్యాప్చర్ చేయగలిగారు కొంతమంది వాయిస్ ఆర్టిస్టులు చూసుకుంటే. అండ్ అలానే మనకి మెయిన్ క్యారెక్టర్స్ కావచ్చు ఆర్ లేకపోతే ఆ గ్రూప్ కావచ్చు, ప్రతి ఒక్కరికి వాయిస్ యాక్టింగ్ చాలా బాగుంది. ఎవరికి కూడా అర్రే ఈ క్యారెక్టర్ సెట్ కాలేదే అనే ఫీలింగ్ నాకు కలగలేదు. ప్రతి ఒక్క క్యారెక్టర్కి ప్రాపర్గా సెట్ అయిందనమాట. మేబీ రామ్ కామ్కి ఉండే ఇంకా అడ్వాంటేజ్ ఇదే అనుకుంటా. ఎందుకంటే అన్ని క్యారెక్టర్స్ చూసుకుంటే ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటారు అండ్ వాళ్ళు కూడా చూసుకుంటే లైక్ ఒక కైండ్ ఆఫ్ రియల్ లైఫ్ పర్సన్స్ ఎలా ఉంటారో అలా ఉంటారు. సో వాళ్ళ క్యారెక్టర్స్కి వాయిస్ యాక్టింగ్ బాగా చేయొచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే దానివల్ల ప్రతి ఒక్క వాయిస్ యాక్టర్ తెలుగులో చాలా బాగా చెప్పారు. సో నేనైతే తెలుగులో చూడాలనుకునే వాళ్ళకి రికమెండ్ చేస్తాను, దాంట్లో డౌటే లేదు. ఇక రైటింగ్ అంటారా, రైటింగ్ అయితే అద్భుతం. ప్రతి ఒక్క డైలాగు చాలా నీట్గా రాసుకున్నారు. ప్రతి ఒక్క క్యారెక్టర్ చెప్పేటప్పుడు రైటింగ్లో ఎక్కడ నాకు ఒక్క ఇష్యూ కనిపించలేదు. మ్యాక్సిమం అక్కడ ఇక్కడ కొన్ని డైలాగ్స్ని మారుస్తారేమో అని అనుకున్నా కానీ అది కూడా జరగలేదు. ప్రతి డైలాగ్ని పర్ఫెక్ట్గా క్యాప్చర్ చేశారని డబ్బింగ్ చూస్తున్నంతసేపు కూడా ఎక్కడ ఒక డైలాగ్ మిస్ అయిన ఫీలింగ్ కలగలేదు. సో మీనింగ్ మారిపోయిన ఫీలింగ్ కలగలేదు. సో ఓవరాల్గా రైటింగ్ కావచ్చు డబ్బింగ్ కావచ్చు రెండు అద్భుతంగా ఉన్నాయి. సో వెళ్ళిపోయి తెలుగు డబ్ చూడాలనుకుంటే ప్రతి ఒక్కరు చూడండి, మీరైతే ఎంజాయ్ చేస్తారు. సో ఇదనమాట సీజన్ 1 గురించి నేను చెప్పాలనుకుంది. ఇప్పుడు సీజన్ 2 విషయానికి వెళ్ళిపోదాం, ఎందుకంటే చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండొచ్చు. సో మీ అందరికీ గుడ్ న్యూస్, మీరు అన్నిట్లాగా సంవత్సరాలు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. సీజన్ 2 మరొక 3 monthsలో రాబోతుంది, అంటే జూలైలో రాబోతుంది. ఎస్, సో సమ్మర్ 2026లోనే సీజన్ 2 కూడా రాబోతుంది అనమాట. వాళ్ళు ఎగ్జాక్ట్గా చెప్పేశారు, మేము జూలైలో అయితే సీజన్ 2ని తీసుకొని రాబోతున్నామని చెప్పి. సో జూలై వరకు వెయిట్ చేయాలి. 3 months వెయిట్ చేస్తే మరొక అద్భుతమైన సీజన్ అయితే మన ముందుకు రాబోతుంది యూ అండ్ ఐఆర్ పోలార్ ఆపోజిట్స్ నుంచి. సో ఇదనమాట ఇవాళ నేను చెప్పాలనుకుంది. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, అంతేకాకుండా నాకు వచ్చింది కామెంట్స్లో తెలపండి. మళ్ళీ నెక్స్ట్ షో కలుద్దాం. బాగుంది.